వెల్కమ్ టు కేఫై టీవీ. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు బుట్ట రంగయ్య గారి ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అటువంటి పార్టీ మీద నిందలు వేయడం పద్ధతి కాదు. ఎమ్మిగనూరు పట్టణంలో బీసీ శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతుందని చెప్పిన పట్టణంలో 22 కులాల సంఘాలు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన మున్సిపల్ కమిషనర్ను ఆదేశించడం, తరువాత మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సర్వేలు బీసీ శ్మశాన వాటికను కొలిచి హద్దులు ఏర్పాటు చేసి వారికి అప్పచెప్పడంతో ఆనాడే బీసీ కుల సంఘాల హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విషయాన్ని టీడీపీ సోషల్ మీడియా వారు కానీ టీడీపీ వారు కానీ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా బీసీల అభ్యున్నతికి వైఎస్ఆర్సీపీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఎమ్మిగనూరుకు బీసీ మహిళా టికెట్ కేటాయించడం జరిగింది. టీడీపీ వారు మాత్రం ఆ విధంగా చేయలేదు. ఇది ప్రజలకు తెలుసు. ఈ విషయంపై రాద్ధాంతం చేయడం తగదు కాదని అన్నారు. ఈరోజు బీసీ సంఘాల వారి శ్మశాన వాటిక కబ్జా గురవుతుందని, అలాగే ఈ కబ్జా గోశాల కూడా తీసుకొస్తున్నారని మన టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణంలో మన ప్రధాన ప్రదేశాల్లో ఆదోని బైపాస్ రోడ్ అయితేనేమి, అలాగే కర్నూలు బైపాస్ రోడ్ అయితేనేమి, కూరగాయల మార్కెట్ వద్ద కానీ, శ్రీనివాస్ టైక్స్ వద్ద కానీ, సోనూరు రోడ్ దగ్గర కానీ, పేరు బయర్లో కానీ అనేక చోట్ల ఆవులు, పశువులు ఇవన్నీ ఎక్కడ పడితే ఉండడం, రాత్రిపూట చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇవన్నీ రావడం వల్ల మున్సిపాలిటీకి ఎన్నో ఫిర్యాదులు ఉంటాయి. ఈ విషయాన్ని కౌన్సిల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. కొన్ని వందల్లో ఫిర్యాదులు ఆవులను పంపేయండి, రోడ్లకు అడ్డంగా ఉన్నాయి, రాత్రి వేళలో వెళ్తున్నటువంటి బైపాస్లో బస్సులు, లారీలు తగిలి వాటికి హానికరంగా ఉంది కాబట్టి వీటిని ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ సార్కి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల మేరకు మన ఆదోని గోశాలలో దాదాపు 100 ఆవులను పంపించడం జరిగింది ఆ ఫిర్యాదుల మీద. అలాగే అయినా కూడా పరిస్థితి ఏం మారడం లేదు. అవి అలాగే రోడ్డుకు వైపు వస్తున్నాయి, అడ్డంగా కూర్చుంటున్నాయి. వెహికల్స్ వెళ్ళే వాటికి ఇబ్బందికరంగా గురి కావడం, స్పీడ్గా వస్తున్న వెహికల్స్ ఆవులను తగలడం, అవి చనిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సమస్యను ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని కొంతమంది గోశాల ఏర్పాటు చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు ఏ పార్టీ సంబంధితులు కాదు, వాళ్ళు రావడం, కమిషనర్ గారిని కలవడం, అలాగే గోశాల కొరకు స్థలం కేటాయించాలంటే ఆయన ఎమ్మెల్యే గారి దగ్గర పంపించడం, ఎమ్మెల్యే గారి దగ్గర వారు రావడం, వారు అడగడం జరిగింది. అదే ఊరికి మంచి జరుగుతుంది, పశువులకు ఒక గోశాల ఉంటే అవి రోడ్లపై కూర్చోవు కదా, రాత్రి వేళలో ఇబ్బందికరంగా ఉండదని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారి దగ్గర రావడం, ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు సూచించడం జరిగింది. ఈ గోశాలకు ఎమ్మిగనూరు పట్టణంలో కానీ చివర్లో కానీ ఎక్కడైనా స్థలం కేటాయించండి, వాటికి అక్కడ కేటాయించి అక్కడ ఉన్న కాంపౌండ్ కట్టి వాటికి ఏదన్నా పెట్టండి అనే ఒక సూచన మేరకు మున్సిపల్ అధికారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక లెటర్ ఇచ్చినారు, కానీ దాంట్లో పలానా చోటు వేయండి అని, ఆ సర్వే నెంబర్లో వేయండి అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు. గోశాలకు ఎక్కడైనా స్థలం కేటాయించిందని మాత్రమే ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు వాళ్ళకి తెలియజేశారు. కానీ మున్సిపల్ అధికారులు వారు అక్కడ ఖాళీ స్థలం ఉందని చెప్పడంతో అక్కడ చెప్పినారు కదా అని చెప్పి అక్కడ కేటాయించడం, అది మున్సిపల్ కౌన్సిల్లో పెట్టడం జరిగింది. కానీ నిన్నటి నెల 30వ తేదీన కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. అప్పుడు కూడా బీసీ నాయకులు 22 కులాల నాయకులు ఎవరు ఆ విషయం తెలియదు కౌన్సిల్లో ఉన్నారు. కానీ మరి 5వ తేదీ వాయిదా పడింది కౌన్సిల్. అప్పుడు 2వ తేదీ 3వ తేదీ ఎమ్మెల్యే గారి దగ్గరికి 22 కులాల బీసీ నాయకులు వచ్చారు. వాళ్ళ యొక్క రాత్రిపూట వచ్చే 7 గంటల సమయంలో వాళ్ళు వస్తే కూడా ఎమ్మెల్యే గారు లోపలికి వెళ్ళిపోతే ఆయనను పిలిపించి వాళ్ళు మాట్లాడించి వారి యొక్క సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు
తీసుకెళ్తేనే ఈ విషయం ఇట్లా రోడ్డు మీద ఉండేది ఈ స్థలం మన బీసీ శ్మశాన వాటిక సార్, దయచేసి మీరు ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో ఏర్పాటు చేసినారు, ఆ సబ్జెక్ట్ను మీరు వాయిదా ఇచ్చండి, మా బీసీ 22 కులాల సంగతి ఆలోచన చేయండి. సో ఎమ్నూరు పట్టణంలో అనేకమైన బీసీ సంఘాలు ఉన్నాయి, వాటికి శ్మశానం సరిపోవడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎకరా 56 సెంట్ల స్థలాన్ని మీరు గోశాలకు ఇచ్చినారని వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్లో పెట్టారు అంటే ఎమ్మెల్యే గారు ఒకటే మాట అన్నారు, ఎమ్నూరు పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నేను చేస్తాను, ఆ కౌన్సిల్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది వాయిదా ఇప్పిస్తాను, ఖచ్చితంగా వేరే చోటికి మారుస్తాము అని ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు, కౌన్సిల్లో కూడా మాట్లాడలేదు. ఈ సబ్జెక్ట్ తెలుగుదేశం నాయకులు కౌన్సిల్లో కూడా ప్రస్తావించలేదు. ఇప్పుడు హుటాహుటిగా నిన్నటి రోజున ఎవరో పార్లపల్లికి సంబంధించిన వ్యక్తి సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. ఒకసారి అర్థం చేసుకోవాలి, ఎమ్మెల్యే గారు ఏది చేసినా మంచి చేస్తారని. అలాగే ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు, బుట్టా రేణుక మేడం గారు ఎమ్నూరు సమన్వయకర్త, ఎమ్నూరు నియోజకవర్గ సమన్వయకర్త గారి మీద అబండాలు వేయడం జరుగుతుంది. అరే ఈరోజు బీసీ మహిళకి ఇచ్చింది టికెట్ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ టికెట్ రావడానికి త్యాగం చేసిన వ్యక్తి ఎవరు? మన ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు. బీసీలకు ఇవ్వండి అని చెప్పి మేము త్యాగం చేసి బీసీ మహిళను ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు తీసుకొస్తే ఆయన సీఎం దగ్గర తీసుకొచ్చి ఆమెను గెలిపిస్తానని మాట ఇచ్చి సీఎం దగ్గర మాట తీసుకొచ్చినాడు ఇక్కడికి ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు, బుట్టా రేణుక మేడం గారిని. అలా టీడీపీ నాయకులకు సవాల్ విసురుతున్నా, జయనాథ్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నా, ఆయన కూడా బీసీ నాయకులు పెట్టి గెలిపించుకొని రావాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. అప్పుడు మీరు బీసీ వాది అని మేము నమ్ముతాం. ఇలా మీలాంటి నాయకులతో ఏదో పడితే చెప్పడం ఇది భావ్యం కాదు, మంచి పద్ధతి కాదు. కొత్తగా వచ్చారు అభ్యర్థి బుట్టా రేణుక గారు, కాబట్టి వారిపై అనవసరమైన అబండాలు వేయడం మంచి పద్ధతి కాదని వాళ్ళకి తెలియజేస్తున్నాం.